హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు టేప్ అనేదే లేకుండా ఒట్టి బ్లౌజ్తో ఎలా మనము కొలతలు తీసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం పొడవు అనేది కొలుచుకోవాలి. ఈ విధంగా షోల్డర్ కాడ నుంచి ఈపు పొడవు అనేది కొలుచుకోవాలి. తర్వాత మనం చంక భాగం దగ్గర నుంచి కింద నడుము వరకు ఇక్కడ షేప్ దగ్గర ఒక డాటు, సంకలో ఒక డాట్ పెట్టుకోవాలి. చూడండి వీడియోలో నేను ఏ విధంగా పెడుతున్నానో అలాగే. తర్వాత నడుము తీసుకొని మనం నడుము కొలత తీసుకొని ఈ విధంగా మనం ఒక 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం. చూడండి నేను పెట్టాను చూడండి. ఈ విధంగా 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బాక్స్ షేప్లో ఒక స్కేల్ తీసుకొని ఈ బాక్స్ షేప్లో మనం డ్రా అనేది చేసుకోవాలి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది. ఈ విధంగా చూడండి ఒక బాక్స్ లాగా వచ్చింది చూడండి. తర్వాత మనం షోల్డర్ దగ్గర బ్లౌజ్ షోల్డర్ తీసుకొని ఒక 2.5 ఇంచు వచ్చేటట్టు మనం ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత ఉందో మనకి అంత, అది 2 ఇంచులు కావచ్చు, 2.5 ఇంచు కావచ్చు, ఆ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మడత పెట్టి మనం వెనక మెడ ఈ విధంగా ఒక 1/4 ఇంచు పైకి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం దాన్ని కూడా ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. గీసేటప్పుడు పైన 2.5 ఇంచు ఉంటే కింద నెక్ దగ్గరికి 3 ఇంచులు వచ్చేటట్టు గీసుకోవాలి. కొంచెం నెక్ వెడల్పులాగా వస్తుంది, అప్పుడే మీకు యూ షేప్లో రాకుండా రౌండ్గా వస్తుంది. తర్వాత ఇక్కడ చంక దగ్గర కూడా మనం ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకొని ఇక్కడ ఒక మనం రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా నేను చాక్ పీస్తో రౌండ్ షేప్ ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా గీసుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా సేమ్ అలాగే రౌండ్ అనేది రౌండ్గా గీసుకోవాలి, డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కూడా నేను దీని మీదే మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. షేప్ ఉంది కదా, ఆ షేప్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని నెక్ దగ్గర ఒక 2 ఇంచులు పైకి పెట్టుకోవాలి. నెక్ మనం ముందు మెడ కిందకు ఉంటుంది కదా, అది పైకి ఉంటుంది కదా, అందువల్ల 2 ఇంచులు పైకి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా షోల్డర్ అనేది తీసుకొని ఈ విధంగా మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. చూడండి ఈ 2 గుర్తులు ఈ 3వ గుర్తు దగ్గరికి ఎలా కలుపుతున్నానో చూడండి. సేమ్ ఆ విధంగానే కలిపి ఇక్కడ 2 ఇంచులు పెట్టాము కదా మేము ఖర్చు కోసం, అక్కడ స్కేల్తో ఒక గీత అనేది గీయాలి. తర్వాత మనం ఫస్ట్ రౌండ్గా నెక్ అనేది కటింగ్ చేసేయాలి. చూడండి నేను వీడియోలో ఏ విధంగా కట్ చేస్తున్నానో సేమ్ ఆ విధంగానే అలానే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తే. మనకు అసలు టేప్ అనేది అవసరం లేదు. ఈ విధంగా కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయాలి. బ్యాక్ పార్ట్ అనేది మాకు రెడీ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ సహాయంతోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. దీని మీదే గుర్తులు పెట్టుకున్నాం కదా, ఈ విధంగా క్రాస్ అనేది పెట్టాలి క్లాత్కి, అప్పుడే క్రాస్ కటింగ్గా వస్తుంది బ్లౌజ్ మనకి. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అంటే అది వేరే విధంగా, అది ఇంకొకసారి వీడియోలో మీకు చూపిస్తాను. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 2 ఇంచుల పైకి కాబట్టి మెడ మనం కొలత పెట్టింది 2 ఇంచుల పైకి పెట్టి సేమ్ ఇదే విధంగా మనం డ్రా అనేది చేసుకోవాలి. ఎక్కడ వరకు గుర్తులు పెట్టామో అక్కడ వరకు మనం కరెక్ట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా సేమ్ డ్రాయింగ్ చేసుకొని చాక్ పీస్తో మనం చూడండి ఏ విధంగా నేను రౌండ్గా ఇక్కడ డ్రా చేస్తున్నానో అదే విధంగా చెయ్యండి మీరు కూడా. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది మీకు సూపర్గా కుదురుతుంది. అసలు టేప్ అనేది వాడాల్సిన అవసరమే ఉండదు. ఈ విధంగా కటింగ్ అయిపోయింది. కొంచెం చంక భాగంలో డౌన్ అనేది మనం కొంచెం సంక అనేది మనం రౌండ్ కరువు తీయాలి. ఒక 1/4 ఇంచు తీస్తే చాలు. ఎందుకంటే ఇది బుంగ హ్యాండ్స్ చేతుల బ్లౌజ్ కాబట్టి దీనికి ఎక్కువ తీయాల్సిన అవసరం ఉండదు. మామూలు హ్యాండ్స్ అయితే ఒక 1/2 ఇంచు తీయాలి. ఇది బుంగ హ్యాండ్స్ చేతులు కాబట్టి 1/4 ఇంచు తీస్తే సరిపోతుంది. చూడండి లైనింగ్ అనేది నేను పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసాను చూడండి. ఈ లైనింగ్ క్లాత్ పెట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేద్దాం. చూడండి సేమ్ ఏ విధంగా నేను పెట్టానో లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అదే విధంగా పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలి మనం.
ఈ విధంగా షేప్ బెల్ట్ని కూడా మనం బ్లౌజ్తోనే మనం ఆ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతవరకే పావించి మనం ఖర్చుల కోసం వదిలేసి ఈ విధంగా గుర్తులు పెట్టుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసేయాలి. గీసేటప్పుడు మధ్యలో కొంచెం రౌండ్ అనేది షేప్ రావాలి. మరి ఎక్కువ రానవసరం లేదు, కొంచెం 1/4 ఇంచ్ రౌండ్ వస్తే చాలు. చూడండి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. లైనింగ్ కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం కటింగ్ చేసుకొని ఒకేసారి మిషన్ ఎక్కామనుకోండి సర్రమని ఒక పావు గంట 3/4 గంటలుగా మనం జాకెట్ అనేది స్టిచ్చింగ్ చేసేయవచ్చు. షేప్ బెల్ట్లు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా ఇదిగోండి నేను ఇప్పుడు మిషన్ పైకి ఎక్కానన్నమాట. మిషన్ ఎక్కి ఈ విధంగా ముందు మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ ఉంది కదా, ఫస్ట్ మనం ఈ రౌండ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ని స్టిచ్చింగ్ చేసుకొని రౌండ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అక్కడక్కడ డాట్స్లు అనేది మనం నెక్ బాగా నీట్గా రౌండ్ తిరగాలంటే మనం ఈ విధంగా కట్స్ అనేది ఇవ్వాలి. కట్స్ ఇచ్చిన తర్వాత ఈ లైనింగ్ మీద మనం ఒక కుట్టు అనేది వేయాలి. చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి. కొన్ని విషయాలు చెప్పే కన్నా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఏ విధంగా కుట్టు అనేది వేసానో గమనించారు కదా. ఆ విధంగా కుట్టేసి తర్వాత మనం లైనింగ్ ఉంది కదా, అది వెనక్కి తిప్పి రౌండ్గా నెక్ రౌండ్కి మళ్ళీ ఇంకొక మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకు నీట్గా రౌండ్ అనేది బాగా నీట్గా కుదురుతుంది. లైనింగ్ అనేది అటు ఇటు జరగకుండా బాగా ఫిట్టింగ్గా బాగుంటుంది. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత నెక్ అనేది స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. తర్వాత మనం ఈ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అంతా చేసేది ఈ బ్యాక్ పార్ట్కి లైనింగ్ మొత్తం అటాచ్మెంట్ చేసేయాలి. లైనింగ్ మొత్తం ఈ విధంగా సర్దుకొని బాగా నీట్గా ఎక్కడ ముడతలు అనేది రాకుండా చూసుకొని లైనింగ్ ఫస్ట్ అటాచ్మెంట్ చేసేయాలి. చూడండి నేను ఏ విధంగా అటాచ్ చేస్తున్నానో ఆ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం డాట్స్లు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కటింగ్ చేసేయాలి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ నీట్గా కట్ చేసేసి తర్వాత మనం బ్లౌజ్కి వీపుకి వెనక ఉంటాయి కదా డాట్స్లు, ఆ డాట్స్లు ఒక 2.5 ఇంచ్ పెట్టుకొని డాట్స్లు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరీ పొడవుగా పెట్టకూడదు. 2.5 ఇంచ్ చాలు. 2.5 ఇంచ్ కాడి నుంచి మనం 3 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచే పెట్టాను. చూడండి ఈ రెండు వైపులా డాట్స్ అనేది కుట్టాలి. మనం పట్టీ కుట్టిన తర్వాత డాట్స్లు కుట్టకూడదు. ఫస్టే డాట్స్లు కుట్టేసి తర్వాత పట్టీ అనేది కుడితే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 ఇంచులు ఉన్న క్లాత్ తీసుకొని పట్టీకి మనం ఒకవైపు స్టిచ్చింగ్ చేసేయాలి. సన్నగా మడిచి కుట్టేసిన తర్వాత ఈ పట్టీ అనేది ఈ బ్లౌజ్కి అటాచ్ చేసి కుట్టేయాలి. కుట్టిన తర్వాత దీని మీద మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఈ పట్టీ తిరగదిప్పి మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఈ విధంగా కుడితే డాట్స్లు అనేవి మనకి బయటికి కనిపించవు. కొంతమంది పట్టీ కుట్టిన తర్వాత డాట్స్లు కుడతారు. వాళ్ళు లేస్ వేయమని చెప్పారు. ఇప్పుడు నెక్కి నేను లేస్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఈ లేసు వన్ సైడ్ మాత్రమే కుట్టు పడుతుంది. ఇంకొక సైడ్ వచ్చి మనం సూదితో హెమ్మింగ్ చేయాలి. అంతా స్టోన్స్ వచ్చాయన్నమాట. దాని మీద సూది పడదు. అందువల్ల వన్ సైడ్ మాత్రమే కుట్టి చూపిస్తున్నాను చూడండి. కొరవంతా మనం హెమ్మింగ్ చేయాలి. డబల్ లేయర్గా వేయమని చెప్పారు లేసు. అందుకే ఇంకొక లైన్ కూడా వేస్తున్నాను చూడండి. లేస్ చాలా బాగా మెరుస్తుంది కదా. ఈ విధంగా లేస్ వేసిన తర్వాత ఇంకొక లైన్ వచ్చి నడుముకి వేయమని చెప్పారు వీళ్ళు, వీపుకి నడుముకి. చూడండి నెక్కి బాగుంది కదా లేసు. నడుముకి కూడా వేయమని చెప్పారు. నడుముకి కూడా లేస్ వేస్తున్నాను చూడండి.
ఈ కలర్ మీద ఈ లేస్ చాలా బాగా సెట్ అయింది. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లైనింగు ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నెక్ కుట్టేసి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా టక్స్ పెట్టి మనం తిరగదిప్పాము లైనింగ్ సేమ్ అదే విధంగా కుట్టాలి. అదే విధంగా లైనింగ్ని తిరగదిప్పి మనం మెడ అనేది మళ్ళీ సపరేట్గా కుట్టకుండా దీంట్లోనే తిరగదిప్పేస్తే పని అయిపోతుంది. డబల్గా మళ్ళీ పని లేకుండా నీట్గా వచ్చేస్తుంది. తిరగదిప్పిన తర్వాత ఈ మొత్తం బ్లౌజ్కి ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి. మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి. ఇదిగోండి, ఈ విధంగా షేప్ అనేది నేను డ్రా చేశాను కదా, ఈ విధంగా మనం షేప్స్ అనేది ఎక్కువ లేకుండా చాలా ఎక్కువ క్లాత్ పట్టకూడదు. ఈ విధంగా ఒక 2 ఇంచుల క్లాత్ పట్టుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా షేప్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి, నేను ఏ విధంగా పడుతున్నానో అదే విధంగా షేప్స్ అనేది పట్టండి. మీరు పడితే నీట్గా షేప్ అనేది చాలా బాగా నీట్గా చూడండి బాగా వచ్చేసింది. ఇది చాలా బాగా మీకు ఈ విధంగా పట్టీ తీసుకొని షేప్ బెల్ట్లు అనమాట. ఇవి షేప్ బెల్ట్లు మనం ముందే కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా పావించి ఖర్చు పెట్టి ఈ విధంగా లైనింగ్కి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం 4 వైపులా స్టిచ్చింగ్ వచ్చేటట్టు కుట్టాలి. ఈ క్లాత్ కొంచెం ముడుచుకొని పోతుంది, అందువల్ల కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా కుట్టిన తర్వాత మనకు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తం కటింగ్ చేయాలి. ఇదిగోండి, 2 షేప్ బెల్ట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్లు ఎలా అటాచ్ చేయాలో చూడండి. ఈ విధంగా పెట్టి మనం కుట్టు అనేది కుట్టాలి. షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మనం షేప్కి డాట్ పట్టాము కదా, ఆ డాట్ని ఒక సమోసా షేప్లో మడత పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, గమనించండి మీరు. ఈ విధంగా ఇదిగోండి ఈ షేపు, ఈ డాట్ని మనం ఆ విధంగా మడత పెట్టాలి. సమోసా లాగా మడత పెట్టి అప్పుడు కుట్టు అనేది లాగాలి. మనం నేరుగా దాని మీద కుట్టు తీసుకొచ్చేస్తే షేప్ అనేది సరిగ్గా కుదరదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనము ఫాలో చేయాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. తర్వాత మనం ఒక 2 ఇంచుల క్లాత్ తీసుకొని గాజా పట్టీ అనేది అరేంజ్మెంట్ చేయాలి. ఇదిగోండి చూడండి, గాజా పట్టీ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. నేను చెప్పేది వినేదానికన్నా మీరు వీడియో చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీరు చూసి ఒకటి అర్థం అవ్వకపోతే 1కి 2 సార్లు వీడియో చూడండి. మీకు చాలా బాగా అర్థం అవ్వాలని నేను వీడియో మొత్తం ఎక్కడ అనేది నేను చాలా స్లోగా కూడా పెట్టాను, అర్థం అవ్వాలని. స్పీడ్గా కూడా పెట్టలేదు. చూడండి, ఈ విధంగా 2 కుట్లు అనేది వేసేయాలి. ఇదిగోండి, గాజా పట్టీ రెడీ అయిపోయింది. అలాగే ఉక్సుల పట్టీకి మనం పైనుంచి ఇక్కడి నుంచి కుట్టాలి. మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటే చాలు ఉక్సుల పట్టీకి. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసి అక్కడ మడిచేయాలి లోపలికి. తర్వాత దీని మీద మనం ఒక కుట్టు అనేది పైన ఒక కుట్టేసుకొని తర్వాత పట్టీని తిరగదిప్పాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా తిరగదిప్పి అక్కడ ఒక కుట్టు అనేది వేయాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఇంకా హ్యాండ్స్ అనేవి ఉన్నాయి. హ్యాండ్స్ కటింగ్ చేస్తాను చూడండి, ఇందాక కటింగ్ చేయలేదు. ఈ షోల్డర్స్ ఇక్కడ జాయింట్ చేసేయాలి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి ఫస్ట్ మనం పేపర్ అనేది కట్ చేసుకోవాలి. 7 ఇంచుల పొడవు పెట్టమని చెప్పారు. ఆ అమ్మాయి లూజ్ వచ్చి చెయ్యి 6 ఇంచులు, 2 ఇంచులు వచ్చి ఖర్చు కోసం పెడుతున్నాను.
ఈ విధంగా మనం ఒక బాక్స్ షేప్‌లో ఫస్ట్ ఇలా గీసుకోవాలి. ఖర్చుకి 2 ఇంచులు పెట్టి అక్కడి నుంచి చూడండి నేను గీస్తున్నాను చూడండి. కరెక్ట్‌గా బాక్స్ లాగొస్తది. తర్వాత మనం 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చి 3 ఇంచులు సంక డౌన్ పెట్టుకోవాలి. ఈ విధంగా 3 ఇంచులు సంక డౌన్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న లైన్ అనేది గీసుకోవాలి. ఒక 2 ఇంచులు 1.5 ఇంచ్ వచ్చి మనం ఇక్కడ బుంగ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని హ్యాండ్‌ని డౌన్ చేసి గీసుకోవాలి. తర్వాత మనం ఒక 2 ఇంచులు తీసుకొని హ్యాండ్‌ని కటింగ్ చేసేయాలి. హ్యాండ్‌ని కటింగ్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా వచ్చింది. హ్యాండ్ మటుకు టేప్‌తోనే కొలత పెట్టుకోవాలి. అంటే ఆ అమ్మాయికి బుంగ హ్యాండ్స్ ఉండేది. ఇది ఫస్ట్ టైం కుట్టించుకుంటా ఉంది. లేదు కాబట్టి టేప్ కొలతలతోనే పెట్టాను. మనకు బుంగ ఎక్కువ రావాలంటే 5 ఇంచులు పెట్టుకోవాలి. తక్కువ కావాలంటే 3.5 ఇంచు, 4 ఇంచులైనా పెట్టుకోవచ్చు. నేను బుంగ ఎక్కువ కావాలని 5 ఇంచులు పెడుతున్నాను. చూడండి ఇది కూడా మనం ఇక్కడ ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. ఈ విధంగా మనం బాక్స్ లాగా గీసుకున్న తర్వాత పైన బుంగ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెంచుకోవాలి పైకి. ఇది మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా చూడండి. 1.5 ఇంచు మనం అక్కడి నుంచి కిందకి డౌన్ చేసుకోవాలి. దానికోసంగా 1.5 ఇంచు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే మీకు వీడియో బాగా అర్థమవుతుంది. చెప్పేటప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతా ఉంది. మీరేంటంటే వీడియో మటుకు చూస్తే మీకు కొంచెం బాగా అర్థమవుద్ది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి 2 హ్యాండ్స్. ఎక్కడెక్కడ మనం గుర్తులు పెట్టుకోవాలనేది పెట్టుకున్న తర్వాత టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ కరువు కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఈ క్రాసు కొంచెం తీయాలి. 1/4 ఇంచు తీస్తే చాలు. ఎందుకంటే ఇది బుంగ హ్యాండ్స్ కాబట్టి ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. కొంచెం తీస్తే చాలు. తర్వాత ఈ లైనింగ్ క్లాత్‌ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా కటింగ్ చేసేయాలి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ మొత్తం మనం హ్యాండ్‌కి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ విధంగా లైనింగ్ మొత్తం హ్యాండ్‌కి అటాచ్ చేయాలి. చూడండి మొత్తం అటాచ్ చేశాను. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఉంది కదా! ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తం మనం నీట్‌గా కటింగ్ అనేది చేసేయాలి. తర్వాత మనం ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని దాని సహాయంతో స్క్రూ డ్రైవర్ గానీ, కమ్మీ గానీ దాని సహాయంతో ఫిల్స్ అనేది పెట్టాలి. ఇదిగోండి నేను పెడుతున్నాను చూడండి. ఇలా గుర్తు పెట్టుకున్నాను కదా! చాక్ పీస్‌తో అక్కడ వరకు మనం ఫిల్ పెట్టాలి. ఈ విధంగా ఫిల్ అనేది పెట్టుకొని పేపర్ పెట్టి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. పేపర్ పెట్టినప్పుడు కరెక్ట్‌గా కొలత వచ్చింది చూడండి. ఆ పేపర్ పెట్టి మధ్యలో చెకింగ్ చేసుకుంటా ఉండాలి. ఈ ఫిల్స్ వచ్చి మనం రివర్స్‌లో పెట్టాలి. మీరు గమనించండి జాగ్రత్తగా. ఫిల్స్ పెట్టిన తర్వాత ఒక 2 ఇంచులు, 1.5 ఇంచు క్లాత్ తీసుకొని పట్టీ పెట్టేయాలి. ఫస్ట్ మనం హ్యాండ్‌ని ఉల్టాలో తిరగదిప్పి ఈ పట్టీ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత దాని మీద ఒక కుట్టు అనేది అదిమి ఉండడానికి ఒక కుట్టు అనేది వేయాలి. ఈ కుట్టు వేసిన తర్వాత మనం ఈ పట్టీని ఈ విధంగా మడిచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. నెక్‌కి మనం లేస్ వేసాం కదా! అదే లేస్ హ్యాండ్స్‌కి కూడా వేయాలి. అందువల్ల ఇంత వెడల్పు పట్టీ పెట్టాను. మాకు కావాలంటే ఇంకా సన్న పట్టీ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా లేస్ మనం స్టిచ్చింగ్ చేసుకొని వన్ సైడే కాబట్టి ఇది స్టిచ్చింగు. రెండో సైడ్ వచ్చి మనము హెమ్మింగ్ చేయాలి. ఈ విధంగా వన్ సైడ్ కుట్టేశాను. ఈ సైడ్ హెమ్మింగ్ చేస్తున్నాను చూడండి మీరు.
లేస్ చాలా బాగుంది. జాకెట్‌కి వేసిన తర్వాత చాలా లుక్కే మారిపోయింది. అసలు బ్లౌజ్ చాలా నీట్‌గా చాలా బాగుంది. ఈ విధంగా మొత్తం హెమ్మింగ్ చేసేసాను. తర్వాత ఈ హ్యాండ్‌ని మనం బ్లౌజ్ కుట్టి ఫ్రంట్, బ్యాక్ కుట్టి రెడీ చేసుకున్నాం గదా! దానికి అటాచ్ చేసేయాలి. చూడండి బొంగ ఎంత బాగొచ్చిందో చూడండి. చాలా బాగుంది కదా! దీనికి అటాచ్ చేసేయాలి. ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసి హ్యాండ్ జాయింట్ చేసేయాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడికి ఇలా పట్టుకొని హ్యాండ్ అనేది జాయింట్ చేయాలి. మనం జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఈ ఖర్చులనేది సమానంగా పెట్టి జాయింట్ చేయాలి. అప్పుడే మీకు ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్‌గా జాయింట్ అనేది వస్తది. చూడండి ఈ విధంగా జాయింట్ చేసేయాలి. చూడండి ఎంత స్ట్రెయిట్‌గా నీట్‌గా వచ్చిందో కుట్టు. చూడండి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చింది కదా! నీట్‌గా జాయింట్ అనేది చేసేసాను. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో సూపర్‌గా ఉంది కదా! మా వీడియో గనక ఫస్ట్ టైం చూస్తుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.